మనకి ఇక్కడ గాంధీ గారి గురించి కామెంట్ చేస్తే బాధపడుతుంటారు. లేదంటే గనక వేరే వేరే ఏ పాలస్తీనాలోని గాజాలోనో ఎవరికో ఏదో జరిగితే, లేకపోతే వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఏదో జరిగితే ఇక్కడ స్పందిస్తుంటారు కదా. ఈ విగ్రహం, గాంధీ గారి విగ్రహం తల తీసి పక్కన పెట్టినారు ఉదంతం. ఇది మన దేశంలోది కాదు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి అంశం. బంగ్లాదేశ్లో గాంధీ గారి విగ్రహానికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి అక్కడ పెట్టారు. తద్వారా భారతదేశం మీద కక్ష తెచ్చుకున్నారనుకోవాలా? ఎందుకంటే పోయి గాంధీ గారికి బంగ్లాదేశ్కి ఏం సంబంధం లేదు. కానీ భారతదేశం బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో నాటి నుండి భారత్ అంటే అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజున ఇందిరాగాంధీ విగ్రహాలు పెట్టారు, ఇటు గాంధీ గారి విగ్రహాలు పెట్టారు. అలాగే అసలు ఆ మొత్తానికి కారణమైనటువంటి ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు, అంటే అసలు ఆ రోజున బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైనటువంటి సైన్యాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్ ముక్కలు చేయడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి విగ్రహాలనే ధ్వంసం చేసి వాళ్ళ అమ్మాయి హసీనాని తీసుకొచ్చి దేశం విడిచి పారిపోయేలా చేసినప్పుడు ఇట్లాంటి సహజం.